నమస్తే, వెల్కమ్ టు హ్యాష్ ట్యాగ్ యూ. నేను మీ రాజేష్. రాజకీయాలు, సినిమాలు రెండు సమాంతరంగా వెళ్తూనే ఎక్కడో చోట కలిసి మరీ విడిపోతూ ఉంటాయి. సో ఇప్పుడు ఈ రెండు ఒకదానిపై మరొకటి ప్రభావం చూపెడుతూనే ఉంటాయి. అలాగే కొన్ని సమయాల్లో సినిమాలు రాజకీయ అంశాలను ప్రదర్శించడానికి వేదికలుగా కూడా మారుతాయి. సో ఇప్పుడు ఈ రెండు సామాన్యుల జీవితాలను, ఆలోచన విధానాలను కూడా ప్రభావితం చేసే ఒక సామర్థ్యాన్ని కూడా కలిగి ఉంటుంది. అక్కడ వరకు అంతా బాగానే ఉంటుంది, కానీ ఒకదానికోటి సమస్యగా మారినప్పుడే వస్తోంది అసలు సమస్య అంతా కూడా. ఇప్పుడు తెలుగు సినిమా స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు రాజకీయ సమస్యలో పడినట్టుగా స్పష్టంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే కరెక్ట్గా చెప్పాలంటే ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా దిల్ రాజు ఎంపికైన నాటి రోజు నుంచి కూడా సమస్య ఆయనకు ఎదురవుతుంది. అంటే కొంత రాజకీయాల్లో ఆయన నలిగిపోతున్నట్టు చెప్పుకోవచ్చు. అంటే మీడియా భాషలో చెప్పాలంటే రోజుకు అగ్ని పరీక్ష ఎదుర్కోవాల్సి వస్తుంది దిల్ రాజుకి. అంటే ముఖ్యంగా వివాదంలో ఇరుక్కున్నటువంటి అల్లు అర్జున్ విషయంలో ఆచితూచి మాట్లాడాల్సి వస్తుంది. దానికి తోడు తన తాజా చిత్రం గేమ్ చేంజర్ సినిమాకు ప్రత్యేకమైనటువంటి సౌకర్యాలు అడగలేని పరిస్థితిలో ప్రస్తుతం దిల్ రాజు ఉన్నారు. అయితే కొంతకాలం క్రితం వరకు కూడా కేసీఆర్ ముఖ్యమంత్రిగా, కేటీఆర్ మంత్రిగా ఉన్నప్పుడు మిగతా సినిమా వాళ్ళతో పాటుగా దిల్ రాజు సైతం వారితో కొంత సన్నిహితంగా ఉండేవారని చెప్పాలి. కానీ పరిస్థితులు మారాయి. ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వంతో కొంత సన్నిహితంగా ఉండాల్సి వస్తుంది. అలాగని డైరెక్ట్గానే ఫేవర్స్ ఏమీ అడగలేని పరిస్థితిలో దిల్ రాజు ఉన్నారు. సో ఇప్పుడు తన ఒక్కడి పనులు అయితే ఎలాగైనా తన పరిచయాలతో పొలిటీషియన్స్తో చేయించుకోగలరు దిల్ రాజు. కానీ ఇప్పుడు ఆయన ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ కావడంతో అందరితోనూ, మరీ ముఖ్యంగా ప్రభుత్వంతో సఖ్యతగా ఉండాల్సి వస్తుంది. ఆ పరిస్థితి ఏర్పడింది. ఎంతలా అంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వంతో సన్నిహితంగా ఉండాల్సి వస్తున్న నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీపై దిల్ రాజు కౌంటర్స్ ఇవ్వాల్సి వస్తుంది. సో ఇప్పుడు రీసెంట్గా బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ మాట్లాడుతూ సినీ నటుడు అల్లు అర్జున్ వ్యవహారంపై మరోసారి స్పందించారు. కేవలం ప్రచారం కోసం, ప్రజా సమస్యల నుంచి దృష్టి మళ్లించేందుకే సినిమా వాళ్ళ గురించి సీఎం రేవంత్ రెడ్డి అలా మాట్లాడారని పేర్కొన్నారు. సో ఇప్పుడు అటెన్షన్ డైవర్షన్ కోసమే సీఎం పాకులాడుతున్నట్టుగా కూడా ఆయన చెప్పారు. సో ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి సినిమా వాళ్ళతో సెటిల్ చేసుకుని ఇప్పుడు ఏం మాట్లాడలేదని ఆరోపిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో కేటీఆర్ వ్యాఖ్యలపై ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ హోదాలో దిల్ రాజు స్పందించక తప్పలేదు. అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో జరిగినటువంటి తెలుగు సినీ పరిశ్రమ సమావేశంపై మాజీ మంత్రి కేటీఆర్ చేసినటువంటి కామెంట్స్ బాధాకరమని దిల్ రాజు ట్వీట్ చేశారు. సో ఇప్పుడు దిల్ రాజు ట్వీట్లో కొంత సీఎంతో జరిగినటువంటి సమావేశం ఒకరిద్దరితో చాటుమాటలు జరిగినటువంటి వ్యవహారం కాదు, అందరికీ తెలిసే జరిగింది. తెలుగు చిత్ర పరిశ్రమ బాగోగుల గురించి అత్యంత స్నేహపూర్వకంగా కూడా ఎలాంటి దాపరికాలు లేకుండా జరిగినటువంటి ఆ సమావేశం పట్ల చిత్ర పరిశ్రమ చాలా సంతృప్తిగా ఉందని చాలామంది ఇండస్ట్రీ పెద్దలు చెప్తూ ఉన్నారు. సో ఇప్పుడు తెలంగాణ అభివృద్ధి పయనంలో చిత్ర పరిశ్రమ భాగస్వామ్యాన్ని గుర్తించి రాష్ట్ర అభివృద్ధికి, సామాజిక సంక్షేమానికి మా బాధ్యతగా తగినటువంటి సహకారం అందజేయాలని సీఎం కోరారు. అలాగే హైదరాబాద్ను గ్లోబల్ ఎంటర్టైన్మెంట్ హబ్గా తీర్చిదిద్దాలనే సీఎం బలమైనటువంటి సంకల్పాన్ని కూడా చిత్ర పరిశ్రమ ప్రతినిధులకు మేమందరూ స్వాగతించినట్టుగా ఆ పెద్దలు చెప్తున్నారు. రేవంత్ కూడా లక్ష్యం కొంత వరల్డ్ ఎంటర్టైన్మెంట్ హబ్గా హైదరాబాద్ని తీర్చిదిద్దాలనే లక్ష్యం ఆయన దగ్గరకు ఉంది. సో ఇప్పుడు అనవసరమైనటువంటి వివాదాల్లోకి చిత్ర పరిశ్రమను లాగి పరిశ్రమ లేనిపోని రాజకీయాలను ఆపాదించొద్దనేది మా మనవంటూ కూడా కొందరు చెప్తూ ఉన్నారు. సో ఇప్పుడు రాజకీయ దాడి, ప్రతిదాడులకు దయచేసి పరిశ్రమను వాడుకోవద్దని అందరినీ కోరుతున్నాం. లక్షలాది మందికి జీవనోపాధి కల్పిస్తున్నటువంటి చిత్ర పరిశ్రమకు అన్ని ప్రభుత్వాల సహకారం, ప్రజలందరి ప్రోత్సాహం ఎప్పటికీ ఉంటుందని ఆశిస్తున్నామని దిల్ రాజు కూడా చెప్తూ ఉన్నారు. సో ఇలా దిల్ రాజు మాట్లాడటం వెనుక 100 కోట్ల బడ్జెట్తో జరిగే సినిమా వ్యాపారం మొత్తం ఉంది. దిల్ రాజు వంటి పెద్ద నిర్మాతలు 100 కోట్ల వ్యాపారం చేస్తున్నప్పుడు అధికార పార్టీ అయినా, ప్రతిపక్ష పార్టీ అయినా ఎవరిని గట్టిగా వ్యతిరేకించడం మంచిది కాదని ఇలా స్టేట్మెంట్ ఇచ్చారంటున్నారు చాలామంది రాజకీయ విశ్లేషకులు. అంటే నొప్పించక తానొవ్వక అన్నట్లుగా దిల్ రాజు సర్దుకుపోతున్నట్లుగా స్పష్టంగా కనిపిస్తుంది. సో ఇప్పుడు కొన్ని సందర్భాల్లో తాను ఓ పార్టీకి లేదా ఒక వర్గానికి వ్యతిరేకం అవుతానని తెలిసినా మాట్లాడటగా తప్పడం లేదు. ఇదంతా కూడా ఒక ఎత్తు అయితే 2025 కొత్త ఏడాది థియేటర్లో గేమ్ చేంజర్ రిలీజ్తో పాటుగా సందడి షురూ కాబోతోంది. ప్రముఖ తమిళ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో రూపొందిస్తున్నటువంటి ఈ పాన్ ఇండియా మూవీ జనవరి 10న సంక్రాంతి, పొంగల్ కానుకగా రిలీజ్ అవుతుంది. సో ఇప్పుడు ఈ చిత్రాన్ని నిర్మించినటువంటి నిర్మాతగా దిల్ రాజు ఉన్నారు. పంపిణీదారుడు కూడా, అంటే డిస్ట్రిబ్యూటర్ కూడా దిల్ రాజే కొంత దీన్ని తెరకెక్కించారు. ఆయనే బాధ్యతలు తీసుకున్నారు. అయితే రీసెంట్గా తెలుగు పరిశ్రమలో జరిగినటువంటి పరిణామాల దృష్ట్యా ఈ సినిమాకు స్పెషల్ షోసు, టికెట్ల రేట్ల సంగతి ఎలా ఉండబోతుందో అన్న ఆసక్తి ప్రస్తుతం మొదలైంది. కానీ తెలుగు రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలో ఇంకా వాటికి పర్మిషన్ రాలేదు. కానీ ఏపీలో అయితే మాత్రం టికెట్ రేట్లకు పెంపుకు ఆమోద ముద్ర లభించింది. ముఖ్యంగా గేమ్ చేంజర్ విషయంలో టికెట్ల రేట్లు చాలా కీలకంగా మారబోతున్నాయి తెలంగాణలో. రీసెంట్గా సంధ్యా థియేటర్
ఘటన అంటే విషాద ఘటన తర్వాత దాన్ని దృష్టిలో పెట్టుకొని సీఎం రేవంత్ రెడ్డి టికెట్ల రేట్ల విషయంలో బెనిఫిట్ షోల విషయంలో తగ్గేదేలే అంటున్నారు. అసెంబ్లీలో కూడా షాకింగ్ స్టేట్మెంట్స్ ఇచ్చారు. అది ఖచ్చితంగా అదే స్టేట్మెంట్ స్టాండ్ అవుతామంటూ కూడా సినీ పెద్దల సమావేశంలో కూడా చెప్పారు. ఇకపై తాను ముఖ్యమంత్రిగా ఉన్నంత వరకు బెనిఫిట్ షోలకు కానీ టికెట్ రేట్లకు కానీ తెలంగాణలో అనుమతి ఇవ్వనంటూ కూడా ఆయన తేల్చి చెప్పారు. దీంతో ఇప్పుడు రానున్నటువంటి పెద్దల కొంత అతిపెద్ద సినిమాల నిర్మాతలు తలలు పట్టుకునే పరిస్థితి ఏర్పడింది తెలంగాణలో. కాకపోతే రీసెంట్గా ఇప్పుడు ఎఫ్డీసీ చైర్మన్గా ఉన్నటువంటి దిల్ రాజు నేతృత్వంలో సినీ పెద్దలంతా ముఖ్యమంత్రితో భేటీ అయిన తర్వాత కూడా ముఖ్యమంత్రి నిర్ణయంలో ఏదైనా మార్పు ఉంటుందని అందరూ ఎదురు చూశారు. కానీ ఆ దిశగా సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం అయితే తీసుకోలేదు. ఆ పాత అసెంబ్లీ స్టేట్మెంట్స్కే కట్టుబడి ఉన్నానంటూ కూడా తేల్చి చెప్పారు. దీంట్లో ఇప్పుడు నిర్మాతగా డిస్ట్రిబ్యూటర్గా ఉన్నటువంటి దిల్ రాజు ఆ మీటింగ్ ఎఫ్డీసీ కార్మికులు రాజకీయంగా ఒక వ్యక్తి అయితే ఆయన ఆర్థికంగా కూడా దెబ్బపడే పరిస్థితి వస్తుంది. ఏపీలో అయితే కొంత రేట్లు పెరిగినప్పటికీ తెలంగాణలో భారీ మార్కెట్ ఉన్నటువంటి తెలంగాణలో రేట్లు పెంచినటువంటి పరిస్థితిలో ప్రస్తుతం దిల్ రాజు ఉన్నాడు. రాజకీయాల్లో అడ్డకత్తర్లు పోకు చెక్కలాగా ప్రస్తుతం దిల్ రాజు అయితే నలుగుతున్నాడని స్పష్టంగా చెప్పొచ్చు. సో మీకు కూడా దిల్ రాజు రాజకీయాల్లో నలిగిపోతున్నాడు, కమర్షియల్గా లాస్ అయ్యే అవకాశాలు ఉన్నాయని మీకు అనిపిస్తే మీ అభిప్రాయాన్ని కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.